Good morning, everyone. Thank you, viewers, whoever are seeing this and also understanding what I am trying to tell you. Yes, I am adding the language that is Telugu because most of my audience are related to Telugu country. So, andukanese. Otherwise, I would also try to start it up with Hindi and also in total complete English also. First of all, Chala, thank you, and I'm very happy that you are giving great feedback to me. It is boosting me up. సో పబ్లిక్ స్పీకింగ్ గురించి డిస్కషన్ చేయడానికి ఇవాళ మళ్ళీ వీఆర్ రెడీ అండ్ ఐ నో దట్ యు ఆర్ గివింగ్ కమెంట్స్ టు మీ. ఐఎమ్ గెటింగ్ యువర్ కమెంట్స్, యువర్ ఫీడ్బ్యాక్స్ అండ్ యువర్ క్వశ్చన్స్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ పీపుల్ ఆర్ రెస్పాండింగ్ సో మచ్. థ్యాంక్ యూ. So time waste cheyakunda, let us start the topic public speaking. Yesterday we spoke about public speaking. It is a direct contact with public, in front of public, a live speech with public. And public తో మాట్లాడాలంటే you should have a clear idea, opinions, and also you should introduce yourself sincerely, properly. Topic stickable to the audience, and it should touch their heart. It should be relevant to that. What the topic you are going to talk all about. Like మీరు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నారంటే let us start in that topic and end it up with that only. ఒక్కదానికి పోయి 4-5 ఏదేదో మాట్లాడేసి యూ షుడ్ నాట్ డైవర్ట్ ఆడియన్స్, అండ్ ఆల్సో యూ షుడ్ నాట్ గెట్ డీవియేటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వన్, యువర్ వాయిస్, యువర్ గెస్చర్, యువర్ వే ఆఫ్ స్పీకింగ్ అండ్ యువర్ ఐ కాంటాక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని మాట్లాడాము. యువర్ పిచ్ షుడ్ బి అకార్డింగ్ టు యూ. దట్ ఈస్ యూ షుడ్ టేక్ యువర్ పిచ్ ఇన్ టు కంట్రోల్. ఎలా ఆ పిచ్ ని కంట్రోల్లో పెట్టి మాట్లాడాలన్నది చాలా ఇంపార్టెంట్. హ్యూమర్ అన్నది చాలా ఇంపార్టెంట్ వెన్ యూఆర్ టాకింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ కనెక్టివిటీ ఉండాలి ఆడియన్స్ తో. నిన్న డిస్కస్ చేసాము ఎలా కనెక్టివిటీ ఉంటుందంటే లైఫ్ స్టోరీస్ మాట్లాడుకుంటా, షేరింగ్ చేసుకుంటా ఉంటే కనెక్టివిటీ ఆటోమేటిక్ గా ఉంటుంది. గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ ఆడియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ ట్రై టు షో యువర్ హ్యాండ్స్ పాయింటింగ్ వన్ పర్సన్, ఆర్ ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడిగినా అది ఒకవేళ రాంగ్ గా ఉన్నా రియాక్ట్ కుండా దానికి సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి పబ్లిక్ స్పీకింగ్ లో. ఎంతూసియాజింగ్ గా ఉండాలి, ఎనర్జిటిక్ గా ఉండాలి, మీరు మాట్లాడింది ఎఫెక్టివ్ గా ఉండాలి, ఎఫిషియన్సీగా ఉండాలి. మాట్లాడేటప్పుడు లైట్ గా వాక్ చేయడానికి ట్రై చేయాలి, అంటే టోటల్ డయాస్ ని వాడడానికి ట్రై చేయాలి. గ్రేట్ థీమ్ ఉండాలి. థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ థింగ్స్ విచ్ విల్ మేక్ దెమ్ ఫీల్ ఇంట్రెస్టింగ్ అన్నది పబ్లిక్ స్పీకింగ్. ఇంప్రెసివ్ స్పీకింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. when audience don't listen to you, you don't feel that energy to speak in front of them. ఒక క్లాస్ లో కూడా వి ఎక్స్పీరియన్స్ దాట్. మేము సబ్జెక్ట్ రిలేటెడ్ లో సబ్జెక్ట్ లోపల చాలా మంచిగా మేము ఇన్వాల్వ్ అవుతూ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసుకుంటే క్లాస్ విల్ బి ఆసమ్. అసలు 1 hour ఎక్కడ వెళ్ళిపోతుందో తెలీదు. ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉంటే బాగుండని పిల్లలు అడుగుతారు, మేము కూడా అనుకుంటా ఉంటాము. ఎప్పుడు కాదు, ఎప్పుడెప్పుడు జరుగుతుంది అది. మోస్ట్లీ 80% జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఐ టోల్డ్ అబౌట్ పీపీటీస్. గెట్ ప్రిపేర్డ్ విత్ యువర్ పీపీటీస్, కంటెంట్స్ and all, and also told you to be prepared with your vocabulary. Next one is P4 formula చెప్పాను నిన్న. జస్ట్ స్మాల్ ఫార్ములా. ఐఎమ్ నాట్ దట్ గ్రేట్ పర్సనాలిటీ టు టెల్ దోస్ ఫార్ములాస్, బట్ నా సైడ్ నుంచి, నా తరఫు నుంచి, విచ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ వన్, P4. అదేంటి? ప్లాన్ అప్రోప్రియేట్, ప్రాక్టీస్, పిచ్ అండ్ పాస్చర్ ఆఫ్ యువర్ బాడీ, లైక్ పొజిషన్ ఎలా మాట్లాడాలన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 38% మీ వాయిస్ వర్కౌట్ చేస్తుందండి. వాయిస్ ఎంత బోల్డ్ గా ఉందా లేకపోతే క్లియర్. బోల్డ్ గా ఉంది అంటే ఇది ఈ కన్ఫ్యూషన్. నిన్న ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, మేడం బోల్డ్ గా ఉంటే సరిపోతుందా అనేసి. నో సార్, బోల్డ్ గా ఉంటే ఒకవేళ మీరు మాట్లాడేటప్పుడు బోల్డ్ గా ఉంటే మేబీ అందరు అటెన్షన్ వస్తుండొచ్చు, బట్ ఇట్ షుడ్ హ్యావ్ అ గుడ్ స్టిక్కబుల్ కంటెంట్ ఆల్సో. అండ్ 55% ఈజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండి. Next one is don't try to hurt other. These all topics we discussed yesterday. Today we are going to discuss something very different one, which is related to public speaking only. That is inspiring words. When you are speaking in public, try to inspire people by giving some stories, by telling some stories, sharing your real life ideas to them. రియల్ లైఫ్ ఐడియాస్ తోని షేరింగ్ వల్ల దే విల్ గెట్ అ గుడ్ కనెక్టివిటీ అండి. చాలా మంచి కనెక్టివిటీ ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ స్పీకింగ్ ఎక్కడెక్కడ మాట్లాడాలన్న క్వశ్చన్ కూడా వచ్చింది నిన్న. పబ్లిక్ స్పీకింగ్ ప్రతి ప్లేస్ లో వస్తుందండి. లైక్ పబ్లిక్ అంటే 100 మంది ముందు మాట్లాడడం కాదు. మీ ఇంటర్వ్యూలో వెన్ యూ విల్ హ్యావ్ అ గుడ్ స్కిల్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, మీ ఇంటర్వ్యూ యూ కెన్ ఫేస్ ఇట్ వెరీ ప్రాపర్లీ, కాన్ఫిడెంట్లీ.
పిల్లలతో మాట్లాడేటప్పుడు నలుగురు పిల్లల్ని కూర్చోబెట్టి ఒక స్టోరీ చెప్తున్నప్పుడు వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, యాక్ట్ చేయడం, బాడీ పోస్చర్ సరిగ్గా పెట్టి మాట్లాడడం, దానికి రియాక్ట్ చేసి మాట్లాడడం, ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు పిచ్ హై చేయాలి, ఎప్పుడు లో చేయాలి. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఓన్లీ. జస్ట్ ఒక నార్మల్ లైఫ్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇన్స్పైరింగ్ వర్డ్స్, ఇలాంటివి ఆఫీస్ లో అయినా, మనం ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మన వర్డ్స్ ఎంత ఎఫెక్టివ్ గా, ఎంత స్టైల్ గా ఉంటుందో అంత అట్రాక్షన్ ఆపోజిట్ పబ్లిక్ నుంచి మీకు వస్తుంది. అంత గ్రేట్ మీరు వాళ్ళ మధ్యలో అనిపిస్తారు. యూ విల్ లుక్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అండి. ట్రై ఇట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ వాంట్ టు బి అ లీడర్, if you want to be a leader, public speaking is mandatory. And if you want to be a good speaker, you should always try to follow truth, inspire, motivating, and have a good content of speaking. And అది ట్రూత్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. చాలా మంది అడుగుతారు, ట్రూత్ మాట్లాడితే అందరిలో రాంగ్ అయిపోతాం. వెన్ ది ట్రూత్ ఈజ్ ట్రూత్ అంటే ఆ నిజాము ఎప్పుడైతే అందరికీ అర్థం అవుతుందో, టచ్ అవుతుందో, దెన్ స్టార్టింగ్ లో కావచ్చు మీకు పీపుల్ విల్ బి అపోజ్ యూ, బట్ నాట్ ఆల్వేస్ ఇట్ హ్యాపెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పబ్లిక్ స్పీకింగ్ విల్ increase your self confidence. I saw that. I told you, I shared one experience with you. 5th standard lo I was not ready to read Bible. Every day I used to read, but కొన్ని రోజులు బ్రేక్ వచ్చింది, సమ్మర్ వెకేషన్స్ వచ్చింది, అలా ఇలా అనేసి కొంచెం నేను అంత చదవలేదు. బట్ దట్ డే టు ఇమీడియట్లీ దే ఆస్క్డ్ మీ టు గో రీడ్. అది చదివి వెన్ ఐ వాజ్ స్టెప్పింగ్ డౌన్ ఫ్రమ్ ద డయస్, ఏం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. ఐ క్యాన్ రీడ్, యు నో దట్. So I practiced it. Practically, I applied it. So try to increase your self-confidence by speaking in public, and increase your comfortable around people. Whenever you speak, share your ideas with people, public. మీ మధ్యలో మంచి రిలేషన్షిప్ పెరుగుతుంది, మంచి థాట్ ప్రాసెస్ పెరుగుతుందండి. బెస్ట్ వే ఫర్ ఇంక్రిమెంట్స్, బెస్ట్ వే ఫర్ getting a good salary, best way for promotions, and developing your profile or developing your life. It is very important to speak publicly. Good communication, first of all, very positive communication. Best way to give message is also public speaking అండి. ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న రీసెంట్లీ 25th wedding anniversary, we went for a function there. So daily husband says to his wife like this, I like you, that and all. Mostly not happens, but ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటది. But that day that uncle took the mic and told his wife in front of all public that I care for you, you care for us, and we had a good relationship. And she was like crying there. She knows that, but when he spoke front of public, it became a very good understanding among them. Like so that's why public speaking is very interesting one. So you will have a good relationship, you will have a growth in your life. You speaking, you can start by telling stories to your children, or telling stories to your family members, కొన్ని షేరింగ్ ఐడియాస్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇట్ విల్ బి అ గ్రేట్ హెల్ప్ఫుల్ పాయింట్ టు యూ టు డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్. పీపుల్ విల్ ఫాలో యూ. అండ్ best way to give your message, it will make some so much of difference in your life, in personal life, in your professional life as well. It directly boost your profile. It directly boost your profile అంటే మీ ప్రొఫైల్ ని అదే డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ టు యూ. చిన్న బాబు అయినా పాప అయినా ఇంట్లో ఉన్నారనుకోండి, అరే నువ్వు చాలా బాగా చేస్తావంట కదా, ఇలా నీళ్లు బాగా నింపుతావంట బాటిల్స్ లో అని అన్నాం అనుకోండి, నెక్స్ట్ డే వాడే సెల్ఫ్ గా వెళ్ళి నింపేస్తాడు. మన వర్డ్స్ అన్నది చాలా మందికి ఇన్స్పైర్ చేస్తుంది. ప్లస్ మన వర్డ్స్ వల్ల మనం కూడా చాలా ఇన్స్పైర్ అవుతాం. మన వర్డ్స్ వల్ల మనం కూడా చాలా ఇన్స్పైర్ అవుతాము. ప్లస్ మన వర్డ్స్ వల్ల చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. సో థింక్ అండ్ టాక్. కమ్యూనికేట్ చేసేటప్పుడు యూ జస్ట్ ట్రై టు థింక్ వాట్ యుర్ టాకింగ్, అండ్ ఇట్ డైరెక్ట్లీ బూస్ట్ యువర్ పర్సనాలిటీ. నాట్ ఓన్లీ యువర్ పర్సనాలిటీ, బట్ దోస్ పీపుల్ హు ఆర్ దేర్ విత్ యూ. ఇన్ స్పీకింగ్ యూ డెవలప్ యువర్ నాలెడ్జ్. ఐ కెన్ సే ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. మీరు ఎవరితోనైనా ఏమైనా మాట్లాడే ముందు యూ గెట్ ప్రిపేర్డ్ ఫస్ట్, రైట్? మీరు ఫస్ట్ ప్రిపేర్ అవుతారు కదా. ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు అంటే యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. సో యు ఆర్ డెవలపింగ్ యువర్ నాలెడ్జ్.
So public speaking is very helpful to develop your knowledge. So it's very important, and you will be different from others. మీరు అందరికంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తారు బికాజ్ యూఆర్ వెరీ గుడ్ పబ్లిక్ స్పీకర్. మీ మధ్యలో ఉన్న మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దే విల్ అండర్స్టాండ్ యూ, దే లవ్ యూ, దే అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇంటెన్షన్ ఆఫ్ యూ, అండ్ దే ఆల్సో ఫాలో యూ. దే ఆర్ వీ కెన్ సే యువర్ సపోర్టర్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డెవలప్ యువర్ పబ్లిక్ స్పీకింగ్. దీస్ ఆర్ సమ్ పాయింట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చెప్తూ ఉన్నప్పుడే కాపీ చేసేసుకొని రాసేసుకుంటా ఉండండి ఈ టాపిక్స్, ఈ పాయింట్స్ ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చాలా ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నాను, దట్ ఈస్ అ వెరీ గుడ్ లిస్నర్ ఇస్ అ స్పీకర్ అండి. అ పర్సన్ హు డోంట్ లిసన్ కేర్ఫుల్లీ టు అదర్స్, వాట్ డు హీ స్పీక్ ఫస్ట్? సో మంచి వినే ఓపిక ఉండే వాళ్ళే మంచి లిసనర్స్ కూడా అవుతారు. వెరీ గుడ్ లిసనర్ ఈజ్ అ వెరీ గుడ్ స్పీకర్, అ వెరీ గుడ్ ఇంప్రూవర్ ఇన్ హిమ్సెల్ఫ్, ఈజ్ అ వెరీ గుడ్ లీడర్ ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి పబ్లిక్ స్పీకింగ్ అన్నది టాలెంటే కాకుండా ఇట్స్ a blessing to us. We should try sometimes in class room students sleep and next class they get up say that this class will be interesting. So your speech should not be noise to others. Your speech should not be noise to others. To avoid this noise, 4 C's again, like 4 P's now, 4 C's again. First one is first C is clarity andi, very clear with your ideas what you are talking about, and connect with the audience, connectivity with your audience, and it should have good content. Actually content lekunda maatladate it will be a blah 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 noise again. So content undali, connectivity undali, clarity undali. Fourth C is consciousness andi. ఎవరితోని ఎంతవరకు ఎలా మాట్లాడాలి, ఏ టాపిక్ మాట్లాడితే దే విల్ బి మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అన్నది చాలా ఇంపార్టెంట్. It relates with selves and others. When you are talking to people, you try to relate yourself with others also. ఒక సెల్ఫ్ లైవ్ ఎక్స్పీరియన్సెస్ మనం షేర్ చేస్తున్నప్పుడు మన కనెక్టివిటీ కాకుండా మన కనెక్టివిటీ వేరే వాళ్ళకు కూడా మనం షేర్ చేసుకుంటున్నాము. వెరీ ఇంపార్టెంట్ వన్ అండి ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అనే వరకు చాలా మంది అంటారు ఐ కెనాట్ గివ్ ఐ కాంటాక్ట్ వెన్ యు ఆర్ నాట్ ట్రూత్ఫుల్. మీరు నిజం మాట్లాడినప్పుడు మీ దగ్గర ఐ కాంటాక్ట్ ఉండదు. one more life experience I would like to share with you. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మమ్మీకి చెప్పకుండా ఏదైనా తీసుకొని తినేసాం అనుకోండి, when mama comes and asks us అది తిన్నావా, తీసుకున్నావా, then we don't see her face and talk, we put our head down and we'll see the. So అప్పుడే మమ్మీకి అర్థమైపోతుంది means we are lying. When we don't lie, we were discussing about different types of public speaking and how do we develop it. ఒకసారి మళ్ళీ I will talk about them. We will start it again. So a good listener is a very good public speaker andi. A person who listens very carefully can speak also properly. So listening skill is very important when you are talking. What happen like accepting things ante enti ante, if for example a politician is speaking, let me give an example of a politician, otherwise your team leader. So he should have also the acceptance, listening skill, that other people what they are talking all about. Like ఆయననే మాట్లాడతా పోతే it will be a dictator, dominator. But if a person can accept things and listen to others is also very important in public speaking. And your speech should be clear with 4 C's. Already 4 C's ante 4 P's ane 4 C kuda pettanu nenu. First C, 4 C's lo first C is very clear about what you are talking, that is clarity. You should have a good content, you should have a confidence when you are talking to them, and also you should have a consciousness what you are talking all about. It will it results with self and also it is related to you, and also it should be related to others with whom you are talking. అంటే ఏంటి అంటే మీ ఆడియన్స్ ని రిలేట్ చేయాలి. అప్పుడే ఈ వెనెవర్ యు ఆర్ టాకింగ్ ఇట్ గివ్స్ అ గుడ్ ఫీడ్బ్యాక్ టు యూ బ్యాక్. అంటే మీరు మాట్లాడే టాపిక్ ఏదైతే ఉంది అది వాళ్ళని రిలేట్ చేయాలి, అప్పుడే ఆ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ గురించి ఆల్రెడీ వి డిస్కస్డ్, అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అ చైల్డ్ కమిట్స్ అ మిస్టేక్,
చిన్నప్పుడు ఏదైనా చిన్న సామాన్ మనం తీసుకొని మమ్మీకి చెప్పకుండా తీసుకెళ్లి బయట ఫ్రెండ్ కి ఇచ్చేసాము, లేకపోతే ఆడుకొని వచ్చాము. అప్పుడు మమ్మీ నిన్ను బయటికి వెళ్ళొద్దు అన్నాను కదా అనేసి అడుగుతారు క్వశ్చన్. లేకపోతే తీసుకోవద్దని చెప్పాను కదా, మనం అప్పుడే తలదించేస్తాం. వి విల్ నాట్ గివ్ అ గుడ్ ఐ కాంటాక్ట్ టు హర్. వి విల్ నాట్ ట్రై టు గివ్ అ ఐ కాంటాక్ట్. వై? బికాస్ వి డిడ్ సమ్ మిస్టేక్. సో పబ్లిక్ స్పీకింగ్ లో మనం మిస్టేక్ చేయట్లేదు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు విల్ గివ్ అ గ్రేట్ ఐ కాంటాక్ట్ టు పబ్లిక్ అండ్ అందరినీ చూస్తా మాట్లాడతాము, ఒక చిన్న స్మైల్ ఇస్తా మాట్లాడతాము. బికాస్ ట్రూత్ ఈస్ దేర్ ఇన్ అస్. మన లోపల ఒక నిజం అన్నది ఉంటుంది, మనం మాట్లాడేది నిజం. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్ షేరింగ్ విత్ పబ్లిక్ అనేసి ఉంటుంది. ఇట్ ఈస్ అ మ్యానిపులేట్. అండ్ ఆల్సో ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ దాట్ ఎప్పుడైనా పబ్లిక్ స్పీకింగ్ లో వెళ్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా కంటెంట్ తీసుకొని వెళ్ళండి. You will be a great personality. Thank you, sir, for giving this opportunity to talk in front of all of you and talk about the public speaking skill. It's very great skill, and I hope that my content has helped you a lot. Try to copy down. I'm going very fast because time limit is less, and మనం చాలా తక్కువ టైంలో చాలా కంటెంట్ కవర్ చేయాలని ప్రతి పాయింట్ నేను చెప్పాను. ఒక్కసారి కాదు, రెండు సార్లు రివైండ్ చేసుకొని try to note them down. These are the points which are very important. Remember them when you're going for public speaking. Thank you. Thank you, ma'am. Thank you so much. Thank you, sir.